హాయ్ అండి. హాయ్ నమస్కారం. ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ కూడా అయితే వచ్చేసింది కదా! నెక్స్ట్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటున్నారు? నేను సామాన్యునిగా సామాన్యుల కొరకు ఆలోచిస్తున్నాను. జగనే వస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే జగన్ పరిపాలనలో సోమరిపోతులను చేస్తున్నారు ప్రజల్ని ఉచిత పథకాలు ఇచ్చి అని అంటున్నారు కదా! వాస్తవంగా ఉచిత పథకాలకు నేను కూడా అగ్నిస్టే. ఓకే. ఉచిత పథకాలు ఇవ్వకుండా ప్రజలకి జాబులు వచ్చే విధంగా, ప్రజలకి వర్క్ దొరికే విధంగా వాళ్ళకి ఉండాలని కోరుకుంటున్నాను. కానీ అక్కడ పబ్లిక్ టాక్ చూస్తే పేదవాళ్ళు ఎక్కువ జగన్ వైపు ఉన్నారని అర్థమవుతుంది కాబట్టి నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే అటు సైడ్ నుంచి చూసుకున్నట్టయితే 3 ప్రభుత్వాలు పొత్తులో వస్తున్నాయి. బీజేపీ, జనసేన అండ్ టీడీపీ. 3 పొత్తులో రావడం వల్ల దాన్ని తట్టుకోగలుగుతది. వాస్తవంగా మన పవన్ కళ్యాణ్ సార్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి వాస్తవంగా. కానీ అక్కడ కొన్ని మరి తెలిసినో లేకపోతే తెలియకనో కానీ కొన్ని మైనస్ల వల్ల పవన్ కళ్యాణ్ హీరో గారు అక్కడ కొంచెం ముందుకు పోలేకపోయారు. అంటే సజెషన్ పక్క వాళ్ళ సజెషన్ అయి ఉండొచ్చు, లేదంటే అతను ఈ పేదవాళ్ళ గురించి చేస్తాడు. అతను చాలా మందికి చాలా మంచి చేశాడు. పవన్ కళ్యాణ్ సూపర్ హీరో. వాస్తవంగా అందరికి హీరోల కన్నా పవన్ కళ్యాణ్ కూడా #1 హీరో. హెల్పింగ్ చేసేట్లు. కానీ కొంతమంది రూపాయి ఇచ్చి 100 రూపాయలు అడ్వర్టైజింగ్ చేసుకుంటారు. మన హీరో మాత్రం స్తబ్దతగా ఇస్తాడు కానీ ఏమీ అడ్వర్టైజ్ చేసుకోడు. ఆయనకి అడ్వర్టైజ్ అంటే ఇష్టం ఉండదు. కానీ రాజకీయంలో ముందడుగు వేయాలంటే ఖచ్చితంగా యాక్షన్, సినిమాలో ఎట్లా యాక్షన్ చేస్తున్నారో రాజకీయంలో కూడా కొంచెం యాక్టింగ్ అలాంటి చేస్తే ఇంకా బాగా పైకి వచ్చేవాడు. అంటే యాక్టింగ్ చేయమని కాదు, ఎలాగూ మంచి చేస్తున్నాడు కాబట్టి అది 10 మందికి తెలిసే విధంగా చేస్తే బాగుండేది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మాత్రం నాకు చాలా సంతోషం. కానీ ఆ సారు కాలేరని కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే కొంచెం వెనుకబడి ఉన్నారు రాజకీయంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయినసారి గెలిచారు. గెలిచి అప్పుడు పేదవాళ్ళకి ఏం జరగలేదు. అంటే వాళ్ళు అప్పటికి ఇప్పటికి అన్నీ బేరే చేసుకుంటే కనుక చంద్రబాబు కన్నా జగన్ బెటర్ అని అనుకుంటున్నారు. ఫైనల్లీ ఇప్పుడు సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్.